అందరికీ నమస్కారం. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. సో ఈరోజు మనం ఎవరి గురించి చెప్పుకోబోతున్నాము అంటే కనుక ఆల్మోస్ట్ అందరూ అగ్ర కథానాయకులతో అయితే నటించిందనమాట ఈవిడ. అలాగే ఒకానొక టైంలో మాత్రం ఈవిడ ఉండుంటే అరుంధతి ఈవిడికే వచ్చేదేమో ఛాన్స్ అనే పెద్ద టాక్ కూడా నడిచిందనమాట. అంతేకాదండి, అమ్మోరు సినిమాలో ఈవిడ యాక్టింగ్కి అయితే అందరూ ఫిదా అయిపోతారనమాట. డ్యాన్స్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ అన్నీ చాలా బాగా నటిస్తారు. కానీ అనుకోకుండా విమాన ప్రమాదంలో అయితే ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. ఇంకెవరో కాదు, మన సౌందర్య గారు. ఆవిడ గురించి తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. పూర్తి వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పదండి ఇక వెళ్ళి తెలుసుకుందాం. సౌందర్య గారు 1976 జూలై 18న ములబాగల్, కోలూరు జిల్లా, కర్ణాటకలో జన్మించారు. అందరూ సౌందర్య గారు అంటూ ఉంటారు కదా, కానీ నిజానికి ఆవిడ పేరు సౌందర్య కాదండి, సౌమ్య గారు. కాకపోతే సినిమా రంగ ప్రవేశం టైంలో అయితే మాత్రం సౌందర్యగా మార్చుకున్నారనమాట. ఆవిడ ప్రాథమిక విద్యను అభ్యసించేటప్పుడే మొదటి సినిమాలో నటించారు. ఆవిడ ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా ఆమె తండ్రి యొక్క స్నేహితుడు గంధర్వ సినిమాలో నటించేందుకు అవకాశం ఇచ్చారు. అమ్మోరు సినిమా విజయవంతమైన తర్వాత ఆమె చదువును మధ్యలోనే ఆపివేశారు. తర్వాత ఆమె తెలుగు చిత్రరంగ ప్రవేశం చేశారు. తెలుగులో ఆవిడ అంగీకరించిన తొలి సినిమా రైతు భారతం. ఈ సినిమాలో హీరా కృష్ణ గారి మరదలుగా భానుచందర్ గారి సరసన నటించారు. ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే ఆమెకు మనవరాలి పెళ్లి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. రైతు భారతం చిత్ర నిర్మాణం జాప్యం జరగడంతో మనవరాలి పెళ్లి మొదట విడుదలైంది. అలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె మంచి పేరు ప్రఖ్యాతులు గడించి విజయ ఢంకా మోగించారు. ఆవిడ కన్నడ, తమిళం, మలయాళం చిత్రాలతో పాటు ఒక హిందీ సినిమాలో కూడా నటించారు. హిందీలో ఆవిడ అమితాబ్ బచ్చన్ గారితో కలిసి సూర్యవంశ్ అనే సినిమాలో నటించారు. సౌందర్య గారు గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో ద్వీప అనే కన్నడ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జాతీయ పురస్కారాల్లో ఉత్తమ చిత్రానికి గాను స్వర్ణకమలంతో పాటు పలు పురస్కారాలు అందుకున్నారు. ఈ చిత్రానికి కర్ణాటక ప్రభుత్వం నుంచి ఉత్తమ నటి, ఉత్తమ సినిమా, ఉత్తమ ఛాయాచిత్ర గ్రహణానికి గాను పురస్కారాలు లభించాయి. పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో కూడా ప్రదర్శించబడింది. సౌందర్య గారు 2004 ఏప్రిల్ 15న విమాన ప్రమాదంలో మరణించారు. ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ మద్దతు పలుకుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రసంగించడానికి బయలుదేరుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఆమె సోదరుడు కన్నడ చిత్రాల నిర్మాత అయిన అమర్నాథ్ కూడా ఆ ప్రమాదంలో మరణించారు. ఆవిడ కన్నడంలో నటించిన ఆఖరి సినిమా ఆప్తమిత్ర విజయవంతమైంది. ప్రస్తుతం ఆమె జ్ఞాపకార్థం సౌందర్య స్మారక పురస్కారంలో కర్ణాటకాంధ్ర లలిత కళా అకాడమీ వారు ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజున ఉత్తమ నటీమణులకు బహుకరిస్తున్నారు. అసలు ఆవిడ సినీ జీవితం ఏంటి అనేది తెలుసుకోవాలి కదా, సో తెలుసుకుందాం రండి. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రభావశాలురైన నటీమణుల్లో సౌందర్య గారు ఒకరు. ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ గారి సరసన రాజా, జయం మందేరా, పెళ్లి చేసుకుందాం, పవిత్ర బంధం వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రశంసలను అందుకున్నారు. వారిద్దరూ తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత విజయవంతమైన జంటగా గుర్తించబడ్డారు. అందాల ప్రదర్శనకి బద్ధ వ్యతిరేకి మన సౌందర్య గారు. తెలుగు ప్రజలు ఆమెను అన్నటికీ మరవలేరు. 12 ఏళ్ల అచిర కాలంలోనే సౌందర్య గారు 6 ఫిలింఫేర్ పురస్కారాలను అందుకున్నారు. అవి అమ్మోరు సినిమాకు గాను, అలాగే అంతఃపురం, రాజా, ద్వీప, ఆప్తమిత్ర మొదలైన సినిమాలకు గాను వచ్చాయి. కర్ణాటక ప్రభుత్వం నుంచి 4 ప్రతిష్టాత్మక పురస్కారాలు ధ్వనిసగలి, ద్వీప, ఆప్తమిత్ర చిత్రాలకే అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3 ప్రతిష్టాత్మక నంది పురస్కారాలను అమ్మోరు, పవిత్ర బంధం, అంతఃపురం చిత్రాలకే అందుకున్నారు. పరిశ్రమలో లైట్ బాయ్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరిని ఆదుకునే మనిషిగా ఆవిడకు మంచి పేరుంది. వీటన్నిటి మూలంగా పరిశ్రమలోనే కాక అభిమానుల హృదయాల్లోనూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు ఆవిడ. సౌందర్య గారిని తెలుగుంటి ఆడపడుచుగా అందరూ ఆదరించారు. ఆమెను జూనియర్ సావిత్రి అంటూ ఉండేవారు. సౌందర్య గారికి నవరస నటన మయూరి అనే బిరుదు కూడా కలదు. ఇక సౌందర్య గారి వ్యక్తిగత జీవితానికి వస్తే ఆవిడ అష్టగ్రామంలో జన్మించింది. ఆవిడ స్పార్ధ బ్రాహ్మణి. ఆవిడ తన మేనమామ, తన బాల్య స్నేహితుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన జిఎస్
రఘు గారిని 2003 ఏప్రిల్ 27లో వివాహమాడారు. ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలనే కళ్ళుండేవి. ఆమె తాను మరణించే నాటికి కమ్లీ అనే చిత్రాన్ని నిర్మించదలిచారు. దీనికి దర్శకుడిగా కేఎన్టీ శాస్త్రి గారు ఉండేవారు. ఆమె అమర సౌందర్య సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా తన భర్త ఆడపడుచు సహకారంతో ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టారు. కర్ణాటక ములబాగల్ తాలూకాలోని తన గ్రామం గంగికుంటను అభివృద్ధి పరిచారు. ఓ అనాథాశ్రమాన్ని, అమర సౌందర్య విద్యాలయ పేరుతో ఓ పాఠశాలను స్థాపించారు. తన తమ్ముడు అమరనాథ్ సహకారంతో ఎన్నో కార్యకలాపాలు చేపట్టారు. అంతేగాక తన భర్త ఆడపడుచుల కళలను సాకారం చేస్తూ విద్యాలయాలను స్థాపించారు. ఆమె సహకారాలను అందించారు. వీరి కుటుంబం ఇప్పటికీ విద్యాలయాలకు ధన సాయం చేస్తూనే ఉంది. మరి ఇంత గొప్ప నటి ఎలా మరణించారు ఏంటి అనేది డీటెయిల్స్లోకి వెళ్తే కనుక 2004లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రచారం చేశారు ఈవిడ. అదే ఏడాది ఏప్రిల్ 17న బెంగళూరులోని జక్కూరు విమానాశ్రయం నుంచి మన రాష్ట్రంలోని కరీంనగర్లో పార్లమెంట్ అభ్యర్థి విద్యాసాగర్ రావు గారి తరపున ప్రచారం చేయడానికి చార్టెడ్ విమానంలో బయలుదేరారు. ఆ విమానం సౌందర్య గారు, ఆమె సోదరుడు అమర్నాథ్ ఉన్నారు. దురదృష్టవశాత్తు విమానం గాలిలోకి ఎగిరిన కొన్ని క్షణాలకి పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయం ఆవరణలో కుప్పకూలిపోవడంతో సజీవ దహనం అయ్యారు. సౌందర్య గారు అగ్ర హీరోలందరి సరసన నటిస్తుందని, 8 ఏళ్ళు చాలా బిజీగా ఉంటుందని, 2004లో ఆమె కెరియర్ ఎండ్ అవుతుందని తొలి సినిమా సమయంలోనే సౌందర్య గారి తండ్రి సత్యనారాయణ ఆమె జాతకం చెప్పారు. నిజంగా చెప్పినట్టుగానే జరగడం అనేది అసలు నమ్మలేని నిజమని చెప్పచ్చు. అప్పటికే ఆవిడ అంటూనే ఉంటారనమాట, మనిషి జీవితం అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము అని చెప్పి చాలా ఇంటర్వ్యూల్లో అయితే అంటూ ఉన్నారు ఆవిడ. సో ఇలా అయితే ఆవిడ జీవితం ఎండ్ అయింది. మనవరాలు పెళ్ళి, రైతు భారతం, జగదేక వీరుడు, పోస్ట్ మ్యాన్, 3 ముక్కల ఆట, మేడం, పెదరాయుడు, ఇన్స్పెక్టర్ ఝాన్సీ, జయం మందేర, మా ఆయన బంగారం, అల్లరి ప్రేమికుడు, రాజేంద్రుడు, అమ్మోరు, ప్రేమకు వేలాయర, రాజా, నెంబర్ 1, అమ్మ దొంగ, అమ్మనా కోడల, టాప్ హీరో, అన్నయ్య, రిక్షా ఓడు, 9 నెలలు, కలిసి నడుద్దాం, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, ప్రియరాగాలు, అంతఃపురం, పెళ్లి చేసుకుందాం, నరసింహ, శ్రీరాములయ్య, సీతయ్య, శ్వేతనాగు, మాయలోడు, దేవీపుత్రుడు, అరుంధతి, ఆజాద్, అరుణాచలం, ఎదురులేని మనిషి, పవిత్ర బంధం, సూపర్ పోలీస్, నిన్నే ప్రేమిస్తా, శ్రీమంజునాథ, మా ఆయన బంగారం, దొంగ ఆట, రాముడు వచ్చాడు, సర్దుకుపోదాం రండి, రాయుడు, ఆరో ప్రాణం, తాంబూలాలు, నాగదేవత, చూడాలని ఉంది, శుభలగ్నం, అన్నా చెల్లెళ్ళు, తారకరాముడు, నా మనసిస్తారా, కొండవీటి సింహాసనం, శివశంకర్. అంతేకాదండి, ఈవిడ కన్నడంలో కూడా నటించారు, ద్వీప, ఆప్తమిత్ర. అలాగే తమిళంలో తవసి, హరిశ్చంద్ర, అరుణాచలం, కాదలా కాదలా, పడయప్ప, మలయాళంలో ఎత్ర కరుదే, శ్రదక్కు, అలాగే కిలిచుందన్, మంపలం. అంతేకాదండి, హిందీలో సూర్యవంశ అనే సినిమాలో మన అమితాబ్ బచ్చన్ గారి సరసన నటించారు. మరి ఇంత గొప్ప నటి మన తెలుగు సినిమాల్లో లేకపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పచ్చు. ఆవిడకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అంటే లేడీస్ అనే కాదు, అప్పట్లో అబ్బాయిలకు కూడా చాలా ఇష్టం అనమాట. అంటే భార్య అంటే ఇలా ఉండాలి, పద్ధతిగా చీరకట్టులా అనే చాలామంది అనుకునేవారు. ఆ రేంజ్లో అయితే యాక్ట్ చేసి అందరినీ మెప్పించారు. కానీ ఈరోజు ఆవిడ లేకపోవడం అనేది చాలా బాధాకరం. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. థ్యాంక్ యూ.